వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో వైసీపీ గెలుస్తుందని గట్టి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు. అంత ధీమా ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మంత్రిగా ఉన్న అమర్నాథ్కు సీట్ ఎందుకు లేకుండా పోయిందనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో మంత్రి గారిని అడిగమంటాడు. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మీరు ఎక్కువ లాస్ అయ్యారని ఒక ప్రచారం ఉంది, అది వాస్తవం కాదు? ఇది నేను పొలిటికల్గా నేను పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నా, అఫీషియల్ స్పోక్స్మెన్ని, దాంతోపాటు మంత్రిగా ఉన్నా. మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు నెరవేర్చేటువంటి క్రమంలో నన్ను మంత్రి హోదాలను చూస్తారు. అఫీషియల్ స్పోక్స్మెన్గా నేను మంత్రి కాకముందు కూడా మాట్లాడా. ఎందుకు మాట్లాడాను, నేనేమి స్పెసిఫిక్గా నాకేం పని లేక ఊరికనే వచ్చి నేను నాకు మాట్లాడాల్సిన సరదా నాకేమన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కార్యక్రమం వైసీపీలో ఉందా? ఇప్పుడు బాలకృష్ణ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా నేను తిడతాను. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మా పార్టీకి సంబంధించి, మా నాయకుడిని సంబంధించి, మా పార్టీ విధానాలకు సంబంధించి వారు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా మా బాధ్యత ఉంది. బాధ్యత వహించి ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము దేనికి మంత్రిని అయ్యాను? నేను పార్టీ వల్లే కదా మంత్రిని అయ్యాం. ఈరోజు ఈ స్థాయి, ఈ హోదా ఇచ్చినటువంటిది పార్టీని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే నీకు ఈ హోదా ఎందుకు ఇవ్వాలి పార్టీ? సో ఈ క్రమంలో వారు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయమనండి. ఇదిగో ఇది జరగట్లేదు, లేకపోతే ఈ పాలసీలో ఇది ఉంది, లేకపోతే మీరు గవర్నమెంట్ రాకముందు ఈ మాట చెప్పారు, ఇది చేయలేదు, దీనికి సమాధానం ఏంటని అడగమనండి. చెప్పి తీసుకొడతాను, మక్కలు ఎరగొడేస్తాను, లేకపోతే అది తన్నేస్తాను, ఇది తన్నేస్తాను, నడుము ఎరగొడేస్తాను, ఏమి మాటలు నేను. మరి ఇలాగన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఉత్తరాంధ్రలో సాఫ్ట్ గా ఉంటది, నాయకుల లాంగ్వేజ్ గానీ జనం లాంగ్వేజ్ సాఫ్ట్ గానే ఉంటది, మాది అలాగే ఉండదు. కానీ మీరు ఈ మధ్య పరిగెత్తించి కొడతాము, ఉరికిచ్చి కొడతాము అంటే ఒకటి సందర్భం. పరిగెత్తి కొట్టడం అనేది మా దగ్గర మామూలు పరిగెత్తి కొడతామని అంటుంటాం. మా ఉత్తరాంధ్ర యాస అది కామనే. దేనికన్నా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని, మా ముఖ్యమంత్రి గారి సతీమణ్ణి నోటుకొచ్చినటువంటి మాటలు, నీకు ఏదో హోదా ఉందని చెప్పి నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? ముఖ్యమంత్రి గారి భార్యకి జరుగుతున్నటువంటి పరిపాలనకి ఏంటి సంబంధం? ఆవిడని ఎందుకు లాగాలి? ఆవిడ నోటుకొచ్చినటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? మీరు మాట్లాడండి, ప్రభుత్వ విధానాల మీద మాట్లాడండి, విధానాలకి ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడండి, దాని మీద క్రిటిసిజం చేయండి. నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే నీకు వార్నింగ్ అవ్వకపోతే, నువ్వు పెట్టలేకపోతుంటే ఏం చేస్తారు చెప్పండి? రాజధాని పెడతామన్నారు, సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు. మీరే చాలా డెడ్ లైన్లు పెట్టారు, ఇదిగో అదిగో అన్నారు. ఏమైంది రాజధాని? చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు కదా. మేము అవన్నీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా వచ్చినటువంటి అడ్డంకులు, దాన్ని అడ్డుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు, న్యాయస్థానాలకు వెళ్లి చేసినటువంటి అడ్డుపడేటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని అధిగమించి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. న్యాయస్థానం ఉండగానే మీరు ప్రకటన చేశారు. అప్పటికి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో, కేసెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నవంబర్ 11th అని ఒకసారి, డిసెంబర్ 30th అని ఒకసారి అలాగే ప్రొలాంగ్ చేస్తూ కావాలని చెప్పి మాకు ఒక ఫోకస్ ఉంటది కదా. మాకు ఒక విజన్ అనేటువంటిది ఉండాలి. దాని రేపు పొద్దున్న ఇది మా నిర్ణయాలు అనేటువంటి చెప్పాల్సినటువంటి